December 31st evening. पहले కామెడీ ఇద్దరు బాబు గట్టుంటే 3 అవుతుంది ఛార్జింగ్ పెట్టాను తీసుకొని పోవాలి దూరం కదా 6 o'clock 2 hours జర్నీ ఉండాలి సో తొందరగా పోవాలి ఈ సీరియల్ అయిపోయినాక ఇంకా మొత్తం ఫ్రీ అయిపోతుంది సో మనం కూడా వెళ్ళాలి సో ఫోన్ తీసుకొని ఇలా ఇలా వీడియో స్టార్ట్ అవుతాం ఇప్పుడు ఫోన్ తీసుకున్నాక వీడియో స్టార్ట్ చేసి ఇంకా వెళ్ళిపోదాం 6 o'clock ఉంది సైడ్కి తొందరగా పోవాలి మళ్ళీ అయిపోతాయి నా ఫోన్ ఛార్జింగ్ పెట్టినా మా ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఛార్జింగ్ చేసుకోవాలి 2 అయింది ఇంకో గట్టు 3 అయితే తొందరగా 3కి పోవాలి ఆగుకుంది సరే ఇంకా లేదా ఫోన్ ఎక్క పెట్టా నా రూమ్లో పెట్టా సో ఫోన్ తీసుకో ఛార్జ్ తీసుకోవాలి ఎత్తెక్కిన చూడాలి ఇక్కడే ఎక్కడ ఉందా ఫోన్ ఓకే ఇక్కడ ఉంది ఛార్జింగ్ ఓకే ఎక్కుతుంది ఛార్జింగ్ సో సరే ఫుల్ ఎక్కినాక ఇంకా పోదాం 3 o'clock సరే ఇంకా ఫోన్ ఛార్జింగ్ వద్దు ఇక్కడ ఇంకా 2:30 అయింది సో 3 అయినాక ఛార్జింగ్ తీసి ఇక పోదాం ఫోన్ తీసుకున్నాను ఫోన్ తీసుకున్నా సరే టైం అయింది 3 పోదాం ఇంకా అమ్మకి చెప్తావు ఒకసారి సరే డోర్ చేసి అమ్మకి చెప్తాం సరే సరే బాయ్ 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 అమ్మాయికి చెప్పేసిన ఇంకా పోదాం ఎంట ఉంది సో పోదాం ఇక అమ్మ సో గ్యాస్ ఇంకా పోదాం ఇక్కడ లేట్ అయిపోయింది 3:30 అయిపోయింది గ్యాస్ ఇక్కడే తొందరగా పోవాలి 4 కల్లా అక్కడ మెట్రో కాడకి పోయి ఆడెక్కి ఇక 4 కల్లా ఎక్కితే చాలు గైస్ సో తొందరగా పోవాలి గైస్ ఇంకా ఇప్పుడు ఎప్పుడు వస్తున్నా ఇంకా తొందరగా లిఫ్ట్ కోసం వెయిట్ చేయాలి ఏమైనా ఉంది గైస్ సో లిఫ్ట్ వచ్చేసింది ఇంకా కిందికి పోదాం కిందికి పోయి ఇంకా ఆటో కోసం వెయిట్ చేయాలి గైస్ 4 కల్లా మెట్రో కార్ ఉంటే ఇంకా 4 కల్లా మెట్రో ఎక్కి 4:30 కల్లా అక్కడ ఎంజీబీఎస్ దిగుతాం అక్కడ వచ్చి మళ్ళీ 5:30 అవుతాయి సో సుమారు ఒక 5:30 అవుతాయి గైస్ 6 కదా సో 6 పోవచ్చు తొందరగా పోవచ్చులే ఏమంత అదే లేట్ కాదు సో తొందరగా ఆటో దొరకాలి తొందరగా సో వెయిట్ చేస్తున్నా వచ్చేసిన ఆటో వెయిటింగ్ చూడండి ఎండ చూడండి ఏం కొడతాను గైస్ ఎండ బాబా నేను ఆటో దొరికింది గైస్ ఆతురతో ఉండా ఎందుకు చెప్పిన గైస్ బాబు గారి ఫోర్ట్ పోతున్నా సుదర్శన్ థియేటర్కి సో నేను వాళ్ళు వచ్చేసినాక ఇది వెంకటేశ్వరికి 4-5 ఎక్కాలి లెఫ్ట్ ఎక్కాలి లెఫ్ట్ ఎక్కి ఇక పైకి పోయి ఇంకా టికెట్ తీసుకొని పోవాలి అదే సుదర్శన్ థియేటర్ ఇప్పుడు పోతున్నా అది పుట్టుగానికి సో సండే థియేటర్ పోయినా అది ఈశ్వరు అదే ప్రభాస్ గారి బర్త్డే అప్పుడు సో ఏదో మ్యాప్ ఉంది ఏదో లోకల్ మ్యాప్ అంట లోకల్ పేరుకి కాలనీ గురించి ఇస్తే సో సర్లే గారు వచ్చినట్టుంది పోదాం సో ఇంకేసిన గాయస్ సో హాయ్ గాయస్ ఇక్కడ చూడండి నా ఫోను హాయ్ గాయస్ హవర్ యూ ఫైనా గుడ్ ఓకే బాయ్ సో పోయికి వచ్చేసిన గైస్ సో సుదర్శన్ థియేటర్ ఇప్పుడు పోలే అది బాబు గారి సినిమాకి కుట్టుగారంకే పోతున్నా సో నాకు ఆతోతుంది సో తొందరగా పోవాలి నాకు చాలా యాంగ్జైటీ ఉంది టికెట్స్ సో ఇక్కడ కూడా ఉంది టికెట్స్ సరే యాంగ్జైటీ ఉంది గైస్ సో ప్లాట్ఫామ్ ఉంది టికెట్స్ ఆడినాయేమో సో ఆర్డర్కి చూపించుకోలేదు సో ఇంకా నేను యాంగ్జైటీ తగ్గదు తొందరగా పోతున్నా సో చూడం కదా సో ఓకే టికెట్స్ ఇట్టున్నాయి సో సగైస్ ఇప్పుడు టికెట్స్ తీసుకున్నాం సో ఎక్కువ లేదు టికెట్స్ కాదు కౌంటర్ ఇద్దరు ఉండరు ముగ్గురు కాదు సో టికెట్ తీసుకున్నా గైస్ ఇక పోదాం మెట్రో ఎక్కుదాం సో ఇటు నాకు తీసుకోండి ఇటు తెలుసుకోండి సో బాగా యాంగ్జైటీ ఉందా సినిమా చూస్తాను పుట్టుకేదాం సో దాంతో స్టార్ట్ అయింది దాంతో ఎండ్ అయిపోతుంది ఈ ఇయర్ కూడా సో ఈ వీడియో ఫస్ట్గా వస్తుంది అప్లోడ్ మన ఛానల్లో కానీ ఈ వీడియో నుంచి మొత్తం 31st ఈవినింగ్ అయితే సో సారీ గైస్ సో ఇప్పుడు మెట్రో కోసం వెయిట్ చేద్దాం వచ్చేసిన పైకి మెట్రో రావాలి ఇక మెట్రో రావాలి
ఎంతసేపు రాబో చాలామంది ఉంది కదా. సో ఇంకా వెయిట్ చేద్దాం. వెయిట్ తప్ప ఏం లేదు, మనకి వెయిట్ చేయాల్సిందే. సో వచ్చేసింది గ్యాస్. సో మెట్రో వచ్చేసింది ఇక చూడండి, మ్యాప్ కూడా. సో అమీర్పేట వరకు వెళ్ళాలి, తర్వాత ఎన్జీబీఎస్ పోతుంది. సో ఎంతమంది చూడండి, ఈవినింగ్ కదా, టైం ఫుల్ చాలామంది అయ్యారు. సో వేద్దాం. సో చూడండి పోతుంది మెట్రో. మ్యాప్ కూడా చూపిస్తున్నారు. సో తొందరగా 4:28 అయింది ఇక్కడే, తొందరగా పోవాలి. సో ఇంకా మేము వచ్చేసినాం కదా. సో ఎన్జీబీఎస్కి వచ్చేసిన, చూడండి కార్ట్ చూపిస్తాను బోర్డు. ఎన్జీబీఎస్ స్టేషన్కి వచ్చేసినాను, చూపిస్తాగండి. సో చాలామంది ఉన్నారు ఇక్కడ, చాలామంది దిగినారు. సో ఎన్జీబీఎస్ స్టేషన్ చూపిస్తాను కదా, చూడండి ఎన్జీబీఎస్ బస్ స్టేషన్. సో మెట్రో ఇంకా వెళ్ళిపోతుంది చూడండి. ఇంకా ఒకసారి చూపిస్తాను కదా, చెరువు ఉంటుంది కదా, చిన్న చెరువు చూడండి, చూసినారా. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ఇదే లొకేషన్, లోకల్ మ్యాప్. సో అందరూ అయిపోయింది, ఇక వెళ్ళిపోతుంది. సో అందరు దిగారు. సో ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ లొకేషన్. పోనీ ఇది పోనావు రాదా బాబు, టైం అయిపోతారు ముందే, తొందరగా పోవాలి. లేట్ మనకి. సో చాలామంది వచ్చారు. నా చెప్పులు ఒకటే, సూపర్. ఆయన చెప్పులు చూడండి, నా చెప్పులు చూడండి, సేమ్. ఓకే గైస్, వచ్చేసినాం ఇంకా. ఇక్కడ మనం వేరే ప్లాట్ఫామ్గా ఎక్కాలి. సో వేరే ఫ్రంట్ ఎక్కిపోతున్నాం గైస్. సో ఈ వేరే ఫ్రంట్ ఎక్కితే ఇంకా ఆర్టీసీ కార్పొరేట్ పోవచ్చు మనం. సో ఇంకా వచ్చేసినాం. ఇక్కడ కూడా వెయిట్ చేయాలి మనం కూడా. అబ్బా చాలా వరకు వెయిట్ చేయాలి ఇక్కడ కూడా. సో ఎండ మాత్రం బాగా కొడతారు గైస్. సో కొంచెం ప్లాట్ఫామ్ ఆడవాలి. సో లిఫ్ట్కి వచ్చేసిన. లిఫ్ట్లో లేడీస్ వస్తున్నారు. ఓకే ఆపను. సో ఫస్ట్ లేడీస్ వచ్చేసిన ప్లాట్ఫామ్కి. సో ఫస్ట్ లేడీస్, ఆఫ్టర్ బాయ్స్ కదా. సో లేడీస్. సో వచ్చేసిన గైస్. సో చూపిస్తాను ప్లాట్ఫామ్ నెంబర్ 2 చూపిస్తా. అది ట్రైన్ టైం కూడా. సో చూసినారా. సో ఇదే. సో ఆర్టీసీ కార్పొరేట్ పోవాలి. సో ఎండ మాత్రం బాగా కొడతారు చూడండి, నీడ కూడా వస్తుంది నీడ. చలికాలం ఎండ బాగుంది గైస్, సూపర్. ఎండాకాలం చలికాలం వద్ద కావట్లేదు. సో ఒకసారి చూపిస్తాయి చూడండి, ప్లాట్ఫామ్ కాన్కర్స్. సో 13 నిమిషాలు ఉందట ఇంకా ట్రైన్ రీచ్ అనికే. సో వచ్చేసి ఇంకా ట్రైన్ మొత్తం చూడండి, చాలామంది ఎక్కినారు ఇక్కడ. యాక్చువల్లీ చాలా తక్కువ మంది ఉంటారు, కానీ ఇప్పుడేమో చాలామంది ఉన్నారు చూడండి. మ్యాప్ కూడా. సరిగా ఆర్టీసీ కార్టర్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సరే వచ్చేస్తాం గ్యాస్ ఆర్టీసీ కార్టర్స్కి. ఇప్పుడు వచ్చినాం, ఇదే ఆర్టీసీ కార్టర్స్. సో ఇంకా డోర్ ఓపెన్ అయితే పోనే. సో డోర్ ఓపెన్, ఓకే ఓపెన్ అయింది. సో ఇంకా తొందర పోవడం లేట్ అయిపోయింది. 4:35 అయింది గ్యాస్. ఇక్కడే ఇంకా 30 నిమిషాలు పోవాలి గ్యాస్ ఇంటికి, అది ఆర్టీసీ థియేటర్ గారికి. సో చూడండి తొందరగా పోవాలి, నాకైతే ఎక్కువ టైం లేదు. సో ట్రైన్ కూడా పోయింది. సో మనకు తొందరగా పోవాలి ఫాస్ట్గా, టైం లేదు గ్యాస్ మనకి. తొందరగా పరిగెత్తుకుంటూ పోవాలి ఇంకా నేను వీడియో పనేసి. సో వచ్చేసిన గ్యాస్ మా కిందికి మెట్రో దిగి మాకు చాలా జరిగినాయి నాకు. సో వచ్చేసిన సురేష్ థియేటర్కి. సో ఫైనలీ బాబు గారి ఫోర్ట్ వచ్చేసిన, బాబు గారి కోట వచ్చేసినాను చూడండి. సురేష్ ముఫాత. సో వచ్చేసినాం. సో చూపిస్తా ఇప్పుడు బాబు గారి కోర్టు ఎట్టుంటుందో, సురేష్ థియేటర్. సో అవండి ఇక్కడ కూడా చాలా జనం ఉన్నారు. ఇంకో కొంచెం ముందు పోవాలి. సో చాలా ఇంకా చూడండి బాబు గారి ఫోటో వచ్చేసినాం. సురేష్ థియేటర్ బాబు గారి ఫోటో అడ్డా, సురేషన్ అడ్డా, బాబు గారి అడ్డా, సురేషన్ అడ్డా, బాబు గారి అడ్డా. చూడండి సురేషన్ 35 బాబు గారి అడ్డా అది. సో ఇక్కడ కటౌట్ ఉంది, వెనకాలండి కటౌట్. సో జై బాబు, జై బాబు.
సో లోపలికి వచ్చేసిన గైస్. బయట అరిసేసి జయబాబు అని ఇంకా కట్టోడు గడ లోపలికి వచ్చేసిన లోపల పంపిస్తానని ఇంకా వచ్చేసిన కింద ఇక్కడే. సో ఇంకా ఎవరాలే వస్తారు ఇప్పుడే అందరూ ఇప్పుడు వస్తున్నారు అందరూ ఇక కట్టోడు గడ అందరూ అభిషేక్ ఇంకా వెయిట్ చేద్దాం. థియేటర్ ఒప్పందానికి అదే నైన్కే షో. సో ఇంకా వెయిట్ చేద్దాం. ఇంకా అందరూ ఓవరాల్ ఇంకా రావాల్సిందే బాబు గారి కోర్టు. ఇంకా వెయిట్ చేద్దాం. సో వావ్ టైటిల్ పడింది గైస్, సూపర్ స్టార్. ఇంకా చూసేయండి, ఇంకా నేను కాముకుంటా చూసేయండి గైస్. ఐఎమ్ సారీ గైస్, బ్యాక్గ్రౌండ్ అది అది సౌండ్ తగ్గించాను ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి ఓకేనా. ఇయర్ ఫోన్స్ ఫస్ట్ షూట్ వేసుకొని చూడండి ఓకేనా. ఇయర్ ఫోన్స్ వేసుకొని చూడండి ఓకే. చూడండి. అమ్మయ్య ఫైనలీ సినిమా అయిపోయింది. సినిమా అయిపోయి కూడా వన్ ఒక్కడే సాంగ్ పెట్టమంటున్నారు జయబాబు అని. సరే ఇక పెట్టలే వాళ్ళు, ఇక అయిపోయిందని ఇక వచ్చేసినాం ఇక బయటికి. లైట్ కూడా అయిపోయింది 9. సో ఇంకా 8:50 అయింది గైస్, 9 కాదు 8 అయింది. సో చూడండి బయట కూడా నైట్ షో 9 o'clock. సో ఇక్కడ చూడండి వావ్ ఫోటో సూపర్. మహేష్ బాబు గారు ఈ లుక్ సినిమా కావాలి, రాజమౌళి గారు తీయాలి ఈ లుక్తో. బియర్డ్ ఫుల్
వాళ్ళు ఉంటారు గైస్. సో ఇంకా పోదాం, లేట్ అయిపోతుంది ముందే, తొందర పోవాలి. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఇంకా నా విష్ అయిపోయింది గైస్. సో నా విష్ అయిపోయింది, థియేటర్ విజిట్ అవుదామని. సంజయ్ థియేటర్ అయిపోయింది, సుదర్శన్ థియేటర్ అయిపోయింది. ఇంకొకటే విష్ ఉంది, దేవి థియేటర్ కూడా పోవాలి. సో అది ఈ నెక్స్ట్ ఇయర్ పోతా. దేవి థియేటర్, సప్తగిరి థియేటర్. సో ఆర్టీసీ కార్టూర్స్ వచ్చేసినాం. ఇక దేవి థియేటర్ ఒకటే ఉంది, దేవి థియేటర్ పోవాలి. సప్తగిరి కూడా పోవాలి. చూద్దాం, టైం దొరుకుతా ముందుకు పోవచ్చు, కవర్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్. సో ఇయర్ చాలు, ఇయర్కి 2 సరిపోయినా గెస్. సో ఇంకా ప్లాట్ఫామ్ వెయిట్ చేయాలి, టికెట్ తీసుకున్నా. ప్లాట్ఫామ్ కూడా వెయిట్ చేయాలి. చూడండి తక్కువ ఉన్నారు. సో 10 నిమిషాల ఫ్లాట. సో వెయిట్ చేద్దాం. బాగా డాష్ గొంతు పోయింది గేస్. నా గొంతు పోయింది, లిటరలీ నా గొంతు పోయింది. ఇటుకి పోయింది నేను ఎత్తా కదా, చూడండి. సో ఇంకా ట్రైన్ వచ్చేసింది గేస్, చూడండి. సో ఎక్కిన చిక్కడపల్లి దాటిపోతుంది. సో తొందరగా పోవాలి గేస్. 9 ఇక్కడ 9:30 ఇక్కడే 9 అయింది, నైట్ 10 అయింది. ఇంకా 9:30 ఇంకా అదే NGBS4కి 9:30 అవుతుంది. సో వచ్చేసిన గేస్ కేపించుకోవడానికి 10 అయింది గేస్. ఇక్కడ వచ్చేలోకి 10 అయింది. మా ఇంటి కేపించుకోండి వరకు 10 అయింది. సో 10:30లో పెట్టికి పోతా గేస్. సో తొందరగా మా పోవాలిగా ఫాస్ట్గా ఇంటికి పోవాలి. 10:30 అయితే అవుతుంది. ఇంకా ట్రైన్ పోతాను గేస్. సో పోయింది, మనం కూడా పోదాం గేస్. ఇంకా తొందరగా పోదాం. సో ఇంకా ఇప్పుడు లేట్ అయిపోయింది, నాకు గుర్తు కూడా ఇంకా పనిచేయట్లేదు. సో ఇంకా తొందరగా పోవాలి గైస్. చాలామంది ఉన్నారు, నైట్ బాగా చూడే చాలా ఉంటారు. సో వచ్చేసిన గైస్ ఇంటికి ఆటో ఎక్కి వచ్చేసిన ఇంటి దగ్గరికి. ఫైనలీ ఆటో దొరికింది గైస్. ఆటో చూసుకుని వచ్చేసిన. సో ఫైనల్ 10:30 అయిపోయింది, కరెక్ట్గా 10:30కి వచ్చిన ఇంటికి. సో ఇంకా ఆటో గారికి ఇద్దాం. సో వచ్చేసిన ఇంకా లిఫ్ట్ కోసం వెయిట్ చేద్దాం. సో రావాలి. ఇక లిఫ్ట్ వచ్చేసింది గైస్. ఇంకా లిఫ్ట్కి పోవాలిగా. పోయినాక నేను ఇది వీడియో ఫేస్ క్యామ్ పెట్టాను, మార్నింగ్ పెడతా. ఫస్ట్ రోజు మార్నింగ్ పెడతా. ఇంకా ఫస్ట్ నైట్కి వీడియో వస్తుంది. సో సారీ గైస్, ఎందుకంటే ఫస్ట్ నేను నైట్ కలిసిపోయినా. సో వచ్చేసిన గైస్ ఇంటికి, కలిసిపోతాను ఇంటికి. ఇంకా మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఇంకా లెట్స్ గెట్ టు ద రూమ్. January 1st morning. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు iPhone Emoji Vlog. సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025 టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఆర్ నాన్ సబ్స్క్రైబర్స్. అంటే నాన్ సబ్స్క్రైబర్స్ అంటే నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అందరూ ఒకటే. అందరూ మన ఫ్యామిలీ బ్రో, అందరూ ఒకటే. మనుషులంతా ఒకటే. హ్యూమన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గాడ్. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో చూసేవాళ్ళు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను ఫస్ట్ బట్టే హ్యాపీ న్యూ ఇయర్, ఎందుకంటే ఈ వీడియో దేనికి గుట్టు కారం వైపు రావాలి కదా బ్రో. అందుకే ఫస్ట్ నీకు చిన్న గ్లిప్స్ పెట్టా అని. సో సుదర్శన్ థియేటర్ ఎవరిది, బాబు గారి ఫోర్ట్ అది, ఆయన కోట అది. సో ఆయన కోటకి పోవాలని పంట పెట్టాను. సో ఫైనలీ నేను మొన్న టికెట్స్ దొరికినాయి, చూసినా కదా. సో టికెట్స్ దొరికాయి. ఇక మా అమ్మ మా నాన్న ఇద్దరు వస్తారు, అంత దూరం అంటే పోదు మెట్ట కెపించుకోవాలి కూడిపోయి కదా. సో నేను పోయి ఆర్టీసీ గట్ల ఇక్కడ. సో పోయినా ఒకసారి పోయినా, అది మార్నింగ్ కదా. నేను పోయింది మార్నింగ్. ఈశ్వర్ మూవీ పోయినా, కాటే పైన వేస్తా. ఈశ్వర్ మూవీ లింక్ పైన పెడతాను, పిన్ చూడండి. సో ఈశ్వర్ మూవీ అప్పుడు ప్రభాస్ గారు పుట్టినరోజు పోయినా కదా, ఈశ్వరు సంజయ్ థియేటరు. సో ఆ రోజే ప్రభాస్ గారు పుట్టినరోజు. దానికి ముందు మిస్టర్ పర్ఫెక్ట్ పోయినా, ఇక్కడ విశ్వనాథ్ థియేటర్. సో నెక్స్ట్ ఈశ్వర్ మూవీ పోయినా, అది సంజయ్ థియేటర్. సో అప్పుడైతే మార్నింగ్, ఇప్పుడైతే నేను ఈవినింగ్ కదా. సో నేను నైట్ ఏమే కొత్తు పోయింది గైస్. ఇప్పుడు కూడా కొంచెం కొత్త వస్తుంది, మెల్ల కొత్త పోయింది గైస్. అమ్మ నా వల్ల నేను గడిచిన, నేను డైట్ చేసిన. చూస్తా షార్ట్, యూట్యూబ్ షార్ట్ పెడతా చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా కింద చూడండి. ఇన్స్టాగ్రామ్ కూడా రీల్స్ పెట్టాను చూడండి. సో డోంట్ మిస్ మై రీల్స్ అండ్ మై షార్ట్స్ అండ్ మై ఫుల్ వీడియో దిస్. సో మై షో డాడ్ ఫ్యాన్స్
వచ్చేయనమ్మా ఇక్కడ ఈ వీడియో చూసేయండి, సూపర్ ఉంది. ఆయన కోటలో ఆయన ఫ్యాన్స్ ఎంత అరుస్తున్నట్టే ఆయన పాటకు ఆయన డైలాగు కన్నా స్పీకర్స్ కన్నా మహేష్ బాబు జై బాబు, అది మహేష్ బాబు ఫ్యాన్స్ జై బాబు అంటే సూపర్. మరి జయ బాబు అంటున్నాను కదా అందరూ. అదే నేను కూడా అంతే. నేను కూడా యాజ్ ఏ టీఎఫ్ఐ బానిస, ఐఎమ్ టీఎఫ్ఐ బానిస. సో టీఎఫ్ఐ బానిస నేను కూడా మహేష్ బాబు గారిని జయ బాబు అంటే. ఎందుకంటే అందరు ఒక్కటే, అందరు మనోళ్ళే బ్రో, చెప్తున్నా అందరు మనోళ్ళే. అదో హీరోడు హీరోయిన్ అందరు మనోళ్ళే అంటారా. సో వాళ్ళు బాగుంటారు, హీరోస్ అందరు బాగుంటారు, మనమే ఫ్యాన్స్ కొట్టుకునేది. సో డోంట్ ఫైట్. వాళ్ళు బాగుంటారు, మనం కూడా బాగుండాలి. వాళ్ళు మంచి కోరికే కదా. సో అందరూ ఒకటే ఈక్వల్ చెప్తారు, అందరూ ఒకటే. ఇఫర్ట్ ఆఫ్ గాడ్ ఆల్ ఆర్ ఈక్వల్. సో కారం నేనైతే కాలర్ అదే పెట్టుకున్నా, సరాసులో అని ఆ లిరిక్ సాంగ్ ఉందో అది ట్యూన్ వస్తుందో ఆ కాలర్ పెట్టుకున్నా. ఫేవరెట్ సాంగ్ అది నా లైఫ్లో ఇప్పటికీ కూడా. సో అందుకే ఆ పాటకైనా డ్యాన్స్ చేయడానికే భయపడడానికే పోయినా గుంటూరు సుదర్శన్ థియేటర్. ఫస్ట్ టైం సుదర్శన్ థియేటర్ పోయినా, బాబు గారి ఫోటో పోయినా. ఏం స్టాపిడ్ లేదు, ఏం లేదు. సంజయ్ థియేటర్ లాగా ఏం లేదు. ఆ కట్అవుట్ ముప్పాద కట్అవుట్ చూస్తుంటే నా కళ్ళు తిరిగాయి బ్రో, నిజంగా సబ్స్క్రైబర్స్ నా కళ్ళు తిరిగాయి. మా ఫ్యాన్స్ బలేసిరు, సూపర్. టైర్డ్ ఫ్యాన్స్ మీకు సలాం. మహేష్ బాబు గారిని నెక్స్ట్ చూడాలి సినిమా. ఇంకా 2 years వరకు ఆడట్రారు, అతిథి వస్తా అన్నారు. కానీ అతిథి ఏమో వ్యాలంటైన్స్ డే వస్తాట. అంటే ఇంకా 1 month ఉంది, 1 month కూడా లేదు, ఒక 4 weeks. ఇప్పుడు జనవరి వచ్చేసింది కదా, ఈరోజు జనవరి 1st కదా, ఇంకా ఓకే 30 years అట్టు ఉన్నాయి, 10 days. అది అయిపోయాక February 4th ఇంకా అతిథి ఇంకా ఏదో వస్తుంది గైస్, అతిథి వస్తాట. ఇది మర్చిపోయినా, ఓయ్ మూవీ కూడా రాసింది ఈరోజు జనవరి 1st. కానీ ఒత్తుపోయింది సో ఈరోజు రాస్తుంది ఈరోజు రిలీజ్గా వస్తుంది. కానీ బ్యాడ్ టెస్ట్కి పోస్ట్ పోయినది. అలాగే డార్లింగ్ మూవీ కూడా వస్తా అంటారు, ప్రభాస్ గారి డార్లింగ్ మూవీ వస్తా అంటారు. రిలీజ్ అయితే అంటారు February 14th. చూద్దాం. అతిథి అయితే నేను పోతా, నేను కంపల్సరీ పోతా. అతిథి 11 AM షోకి సుదర్శన్ థియేటర్కి పోతా. చూడండి యూట్యూబ్లో. అప్పుడంటే యూట్యూబ్ ఛానల్ పెడతా. ఆ రోజు మార్నింగ్ పోతా, నైట్గా వస్తుంది నా ఛానల్లో వీడియో చూసేయండి. ఇప్పుడైతే కొంచెం లేట్ అయింది గైస్. సో సారీ గైస్, సారీ. ఎందుకంటే తెలుసుగా నేను నైట్ 6కి పోతే, అంటే ఈవినింగ్ 4కి పోయినా. ఇక్కడ వచ్చి 3కే పోతే ఆటో దొరకలేదు. 3:30 ఆటో దొరికింది చెప్పినా కదా. ఇప్పుడు 3:30 ఆటో పోతే మన కేపిహెచ్బి మెట్రో 4కి వచ్చింది. 4 నుంచి 5 వరకు అక్కడ ఎన్జిబిఎస్ నుంచి ఆర్టీసీ కాసు 5:30. చూడండి కరెక్ట్గా 5:50 లోపల పోయినా. అమ్మ సీట్ దొరికింది, ఆ సీట్ నాకు దొరికేసింది. కూర్చున్నా, ఇంకా 6కి స్టార్ట్ చేసిన. అయ్యా ఇంకా వైబు. మధ్యలో ఇంటర్వ్యూ వచ్చిన, ఇంటర్వ్యూ తర్వాత అతిథి ట్రైలర్ చేసిండు అయ్యా, రిలీజ్ ట్రైలరు సూపర్ ఉంది. పాటలు బలొట్టగా వేస్తాను, అందులో 2 పాటే వల్ల ఇంకోటి ఇది డిస్టర్బ్ చేయకు ఆ పాట, 2 పాటలు పాటాయి. మనీష్ శర్మ గారు భలే కొట్టుర్రు ఆ పాటలు. అతిథిలో ఎందుకు ఫ్లాప్ అయినా దాకంతా ఇంకా ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయినా అప్పుడు రిలీజ్ అయింది, ఎందుకు ఫ్లాప్ అయినా కానీ రిలీజ్ అవుతుంది వ్యాలంటైన్స్ డేకి. సో మహేష్ బాబు కట్ ఫ్యాన్స్ రెడీ అయిపోయామా, February 14 కట్అవుట్ రెడీ చేసుకున్నామా. అతిథి ఐఆఫ్ కమింగ్, అతిథి మూవీకి నేను వస్తా. సో అప్పుడు యూట్యూబ్లో చూడండి నైట్. అప్పుడు నేను మార్నింగ్ పోతా, నైట్ వస్తుంది. సో ఇప్పుడు 6కి స్టార్ట్ 9కి అప్పుడు అయిపోయింది, 8:50కి అటు అయిపోయింది గైస్. నేను ఇంకా 9 స్టార్ట్ అయ్యాను మెట్రో. నేను మా ఇంటికి ఇక ముంజేబీస్ వచ్చేది నైట్ 10 అయింది, 10 అయింది. 10 నుంచి 10:30 మా ఇంటికి 10:30కి మా ఇంటికి వచ్చేసిన కరెక్ట్గా. ఇంకా ఎప్పుడు ఏం యూట్యూబ్ అది ఏమి తీయాలి వీడియో చెప్పండి. కేక్ కట్టింగ్ ఉంది అంటే మా ఫాదర్ మా అమ్మ కేక్ తెచ్చారు. సో తెచ్చుకున్నాం, కేక్ కట్టింగ్ కేక్ తెచ్చినాం. సో అది లేదు, సారీ, నేను కట్ చేసుకున్నాం. సో మిడిల్ క్లాస్ యూట్యూబర్. సో ఇంకా ఈరోజు మార్నింగ్ చేసి పెడుతున్నా, నైట్ వస్తుంది ఇది. సో చూసేయండి. సారీ గైస్,
నేను పోయింది ఈ వీడియోలో 31st ఈవినింగ్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చి నైట్ వరకు, ఈవినింగ్ వచ్చి జనవరి 1 వర్క్ ఉంటుంది. ఆ వర్క్ అది 31st నేను వచ్చిన రాత్రి ఇంటికి వచ్చి ఒక్క వరకే 31st నైట్. ఇది మార్నింగ్, ఇది ఫస్ట్ మార్నింగ్. అందుకే జనవరి 1 మార్నింగ్ పెట్టినా. జనవరి 1 మార్నింగ్ అయితే ఇది మార్నింగ్. సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఎక్కువ మంది రావాలనుకుంటారా, ఎక్కువ మంది ఇంకా చేస్తా. బిగ్ బాస్ వీడియో వస్తాయి ఆగండి, వస్తాయి. అది హోల్డ్ ఉంది ప్రస్తుతం. సో కొంచెం ల్యాప్టాప్ ఇష్యూ అయింది. సో ఇది రిపేర్ ఇచ్చాను కదా ల్యాప్టాప్, అది మదర్ బోర్డ్ హీట్ ఎక్కింది హీట్ చేసి. సో వస్తాయి అన్నీ వస్తాయి, డోంట్ వరీ గైస్. సో ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో live life and enjoy the year fully, okay, with your family and friends. Don't be sad, okay na. బాధపడకండి. ఎప్పుడు బాధపడితే మనకి ఏ పని కాదు. ఆ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. నేను చెప్తున్నా, నేను ఎక్స్పీరియన్స్ చేసిన. అందుకే నేను ఎప్పుడు బాధపడి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏదైనా ఏ పనైనా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హ్యాపీనెస్ ఉన్నారు మన నవ్వు లైఫ్. ఎంజాయ్, నవ్వుకండి ఎప్పుడు. అదే ఎప్పుడు నవ్వండి. లాఫ్ ఈస్ ద మోస్ట్ మెడిసిన్ ఆఫ్ ది మెడిసిన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే సాడ్ కన్నా మాఫే బెటర్. సో నవ్వుకొని ఎప్పుడు హ్యాపీగా ఉండండి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు నెక్స్ట్ వీడియో. సో వీడియో కంటిన్యూటీ అది పెట్టినా కదా 31st ప్లాన్స్ అని. సో దాని తర్వాత ఇది వీడియో కంటిన్యూటీ. సో ఇక లైక్ చేసి షేర్ చేయండి. ఇది నెక్స్ట్ వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియో ఏమొస్తుందో చెప్పలేం. మనోజ్ భాయ్ గేమర్ ఛానల్లో వస్తుంది ఒక గేమింగ్ వీడియో వస్తుంది. ఈ జనవరి 29th 24th అట్లా వస్తుంది. 25th అలా. ఓకేనా, అది కూడా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ కూడా పెడతా, కింద డిస్క్రిప్షన్ పెడతా. డోంట్ మిస్ ఇట్. ఓకేనా, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఛానల్స్. సో సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ subscribe and watch my videos.